ఎస్ఐ గారు లేరా అండి? లేరండి, కాసేపట్లో వచ్చేస్తారు. విహారీ గారు, ఏంటి కనకం? అది ఇప్పుడు నేను గర్భవతిని అని విహారీ గారికి చెప్పేస్తే ఆయన ఇంట్లో అందరికీ నిజం చెప్పేస్తారు. ఇప్పుడున్న సమస్యలే కాకుండా కొత్త సమస్యలు మొదలవుతాయి. ఇప్పుడు ఆయనకి నిజం చెప్పడం కరెక్ట్ కాదు. ఏంటి కనకం, ఏమైంది? నాకు తెలుసు, చెయ్యని తప్పుకి నువ్వు జైల్లో ఉన్నావని బాధగా ఉంది. లాయర్ గారు వచ్చారు, నీకు బెయిల్ కూడా మేము తీసుకొచ్చాం. ఇప్పుడు నిన్ను ఇక్కడి నుంచి విడిపించుకొని తీసుకెళ్తాను. నిన్ను అన్యాయంగా అక్రమంగా ఈ కేసులో ఇరికించిన వాళ్ళని, ఈ పోలీసుల్ని ఎవ్వరిని వదిలిపెట్టను. కనకం, ఆగు. ఏంటి నేను లేని టైం చూసి లోపలికొచ్చావు? లాయర్ గారు, మీరు తీసుకొచ్చిన బెయిల్ ఆమెకి ఇవ్వండి. ఇదిగోండి ఎస్ఐ గారు, మా క్లయింట్ లక్ష్మి గారికి బెయిల్ తీసుకొచ్చాను. ఏంటి చూస్తున్నారు? మీ కానిస్టేబుల్కి చెప్పండి, మా కనకాన్ని రిలీజ్ చేయమని చెప్పండి. నేను చెప్పను. అదేంటి ఎస్ఐ గారు, నేను మా కనకానికి బెయిల్ తీసుకొచ్చాను. కోర్టు ఇచ్చిన బెయిల్ని మీరు అంగీకరించి కనకాన్ని మీరు రిలీజ్ చేయాలి. నేనేం చెయ్యాలో నువ్వు నాకు చెప్పక్కర్లేదు. బెయిల్ పేపర్స్ ఇచ్చిన తర్వాత కూడా మీరు కనకాన్ని రిలీజ్ చేయకపోతే మీరు తప్పు చేస్తున్నట్టు, మీరు చట్టాన్ని అతిక్రమిస్తున్నట్టు ఎస్ఐ గారు. ఇప్పుడు ఈ బెయిల్ పేపర్స్ తీసుకొచ్చినా సరే మీ కనకాన్ని రిలీజ్ చెయ్యను. ఎందుకంటే తన మీద ఆ కేసు మాత్రమే కాదు, ఇంకొక కేసు కూడా ఎఫ్ఐఆర్ అయ్యింది. వాట్? కానిస్టేబుల్స్, నిన్న మీ కనకాన్ని విచారిస్తుంటే మా కానిస్టేబుల్స్ మీద దాడి చేసింది.